మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మకర రాశి వారికి ప్రధానమైన గ్రహాల యొక్క స్థానాలను పరిశీలించినట్లయితే ముఖ్యమైన గ్రహం అయినటువంటి శని 3వ ఇంట్లో ఉన్నారు, మీనరాశిలో చాలా అనుకూలంగా ఉన్నారు. రాహు ధనస్థానంలో అంటే కుంభరాశిలో ఉన్నారు. కేతు అష్టమ స్థానంలో ఉన్నారు. గురువు జూన్ 2 వరకు 6వ స్థానంలో, జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు సప్తమ స్థానంలో ఉంటారు. అక్టోబర్ 31 నుండి సంవత్సరం మొత్తం కూడా సింహరాశిలో అంటే అష్టమ స్థానంలో ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా శని 3వ ఇంట్లో ఉన్నారు కాబట్టి అద్భుతమైన ఫలితాలు మీరు అందుకోగలుగుతారు. మీ కృషికి పట్టుదల తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీ ప్రతిభని గుర్తిస్తారు. నలుగురిలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్స్ లభిస్తాయి. గురువు 6వ ఇంట్లో మొదట 6 నెలలు ఉంటారు కాబట్టి చెల్లించవలసిన చెల్లింపుల విషయంలో ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. పోటీతత్వం కూడా పెరుగుతుంది. గురువు సప్తమ స్థానంలో ప్రవేశించిన తర్వాత వృత్తిపరంగా స్థిరత్వం అనేది లభిస్తుంది. కెరియర్ పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు, ఒప్పందాలు కుదురుతాయి. రాహు ధనస్థానంలో ఉన్నారు కాబట్టి ఊహించిన విధంగా ఘన లాభాలు కలుగుతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు లేదా అధికారితో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త వహించడం చెప్పదగినది. నూతన పెట్టుబడుల విషయంలో రిస్క్ తీసుకోవద్దు. కేతు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో, ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 3వ ఇంట్లో శని ఉండడం అనేది కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. శని బలంగా ఉన్నారు కాబట్టి ఏ ఆరోగ్య సమస్య వచ్చినప్పటికీ తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి వివాహపరంగా చూసుకున్నట్లయితే గురువు సప్తమంలో వచ్చాక వివాహం జరిగే అవకాశాలు బలంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ 7వ స్థానాన్ని కలత్ర స్థానం అంటారు. ఇది వివాహ భాగస్వామికి సంబంధించినది. శుభప్రదమైన గురువు ఈ స్థానంలో ఉంటారు కాబట్టి శుభకార్యాలు జరగడానికి అవకాశాలు బలంగా ఉంటాయి. జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురువు అనుకూలంగా ఉంటారు కాబట్టి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం మొదట 6 నెలలు కొంత ఇబ్బందికరమైన వాతావరణం చెప్పవచ్చు. జూన్ 2 నుంచి గురువు సప్తమ స్థానంలో ఉండడం వల్ల, కేతు అష్టమంలో ఉండడం వల్ల విద్యాపరంగా పరిశోధనకు సంబంధించిన రంగాల్లో మరియు టెక్నికల్ రంగానికి సంబంధించిన చదువులో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. ధన ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కాలం కలిసి వస్తుంది. ఆరోగ్యం పట్ల మటుకి శ్రద్ధ వహించాలి. ఏది ఏమైనా సరే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పట్ల ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరు సానుకూలపడతాయి. పునర్వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా సానుకూలపడుతుంది. ద్వితీయంలో రాహు ఉన్నారు. ఏదైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మనసు పరిపరివిధాలుగా ఉంటుంది. కుటుంబ స్థానంలో, ధనస్థానంలో రాహు ఉన్నారు కాబట్టి చేతి దాకా వచ్చిన డబ్బు చేజారిపోవడం లేదా అధికంగా ఖర్చులు అవ్వడం. లాభాధిపతి తృతీయాధిపతి అయిన గురువు 6వ ఇంట్లో ఉండడం వల్ల ఆరోగ్యపరమైన సంబంధించిన విషయ వ్యవహారాలు పట్ల జాగ్రత్త వహించాలి. స్కిన్కి సంబంధించిన విషయ వ్యవహారాలు, ఇండైజెషన్, అసిడిటీ, సైనస్ దీనికి సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి ఉద్యోగం స్థానం సంపాదించడం కోసం ఎక్కువగా శ్రమ పడాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. సప్తమంలోకి గురువు కర్కాటకంలోకి వచ్చిన తర్వాత తృతీయాధిపతి గురువు కర్కాటకంలో ఉచ్చబెట్టి ఉన్న తర్వాత తన సప్తమ స్థానాన్ని చూడడం వల్ల వివాహ సంబంధించిన విషయవహారాలు, అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన విషయవహారాలు, వ్యాపార సంబంధించిన విషయవహారాలు చాలా చక్కగా ఉంటాయని చెప్పవచ్చు. ఏ పని చేసినా కాలం కలిసి వస్తుంది. భూ సంబంధించిన విషయవహారాలు, అదేవిధంగా వ్యాపార సంబంధించిన విషయాలు చక్కగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి, చార్టెడ్ అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వైద్య వృత్తుల వారికి చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో రాహు ఉన్నారు. ఈ సమయంలో సప్తమ గురువు, ద్వితీయంలో రాహు, తృతీయంలో శని, అష్టమ కేతు ఈ 4 గ్రహాల ప్రభావం చేత విదేశాలకు వెళ్ళడానికి మంచి అనుకూలమైన సమయం చెప్పచ్చు. ఈ సమయంలో ప్రయత్నాలు చేయండి. అదేవిధంగా ప్రభుత్వ సంబంధించిన విషయవారాలు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, ఎప్పుడో ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్తోత్రం పఠించడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగినది. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు నరదృష్టి కొంచెం అధికంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య పాశుపత కంకణం కానీ, ఇంద్రాణి రూపు కానీ మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సంవత్సర రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఇలాగే ఉంటుందని కాకుండా, ఎందుకంటే కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. కాబట్టి
ఏదైనా వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. వారి జాతకాన్ని బట్టి ఆరోగ్యపరంగా, వివాహపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, సంతానపరంగా ఎలా ఉంటుందో చూడడం కోసం, చెప్పడం కోసం 7731881113ని సంప్రదించండి. వారి వ్యక్తిగత జాతకాలను పరిశీలించిన తర్వాత వారి ప్రశ్నలను బట్టి చెప్పడం జరుగుతుంది. ఈ నంబర్కి వాట్సాప్ కానీ డైరెక్ట్గా ఫోన్ కానీ సంప్రదించండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తించే విధంగా, ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలిగే విధంగా జాతకం చెప్పడం జరుగుతుంది. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. One stop for all puja needs.